నమస్కారం అందరికి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అందరూ కామన్ గా అడిగే డౌట్ ఏంటంటే ఫీటల్ మూమెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి. యూజువల్ గా ప్రెగ్నెన్సీలో ఫీటల్ మూమెంట్స్ 5th మంత్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఒక 1 వీక్ బిఫోర్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అరౌండ్ 20 వీక్స్ నుంచి అప్రిషియేట్ చేయగలుగుతారు. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అరౌండ్ 18 to 19 వీక్స్ నుంచి అప్రిషియేట్ చేయగలుగుతారు. ఓకే, సో మూమెంట్స్ అనేవి ఎలా చూసుకోవాలి. యూజువల్ గా 5th మంత్ తర్వాత మూమెంట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని వీక్స్ వరకు మూమెంట్స్ అంతా ప్రామినెంట్ గా కనిపించవు. అంటే లైక్ ఏదో వాటర్ బబుల్ లోపల పెరుగుతున్నట్టుగా లేదా చాలా ఫ్లక్టరీగా ఉంటాయి అనమాట మూమెంట్స్. అదే వీక్స్ కొంచెం పెరుగుతున్న కొద్దీ మూమెంట్స్ అంత స్ట్రాంగ్ గా తెలుస్తూ ఉంటది. సో ఎలా చూసుకోవాలి అని అంటే మదర్ తిన్న తర్వాత 1 hour కి అబ్జర్వ్ చేయాలి. అంటే 1 hour మినిమం ఒక 3 మూమెంట్స్ అన్నా ఉండాలి. సో ఒక 8 o'clock కనుక బ్రేక్ఫాస్ట్ చేసినట్టయితే 8 to 9 ఆ టైంలో మీరు మంచి ఎడపక్కకి తిరిగి పడుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మినిమం 3 మూమెంట్స్ వచ్చాయంటే ఫైన్. అదే విధంగా ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ కూడా చూసుకోండి. యూజువల్ గా ఫీటల్ మూమెంట్స్ అనేవి ఈవినింగ్ అవర్స్ తర్వాత నైట్ అవర్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సరేనా? సో ఇదే ప్యాటర్న్ రెగ్యులర్ గా ఉంటుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మూమెంట్స్ లేకపోతే ఏం చేయాలి? ఒక్కొక్కసారి మదర్ కి హైపోగ్లైసిమియా అంటే మదర్ కి కనుక ఆకలి వేసినప్పుడు లోపల బేబీ కూడా షుగర్ వాల్యూస్ తగ్గిపోతాయి అనమాట. ఆ టైంలో ఏంటంటే మూమెంట్స్ సరిగ్గా తెలియదు. సో ఆ టైంలో ఏం చేయాలి? మదర్ ఏదైనా వేడివేడిగా హాట్ వాటర్ కానివ్వండి లేకపోతే ఏదైనా తినడం కానీ తినాలి. మొత్తం సేమ్ అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అప్పటికి మూమెంట్స్ తెలుస్తున్నాయంటే ఫైన్. అలా కాకుండా అది ఏ మంత్ అయినా సరే ప్రెగ్నెన్సీలో 5th మంత్ తర్వాత కదలిక తెలియట్లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్ కలవాలి. థ్యాంక్ యూ.